ఆఖరికి ప్రేమిస్తే భర్తలా చేయరా బావా. రేయ్ అందరూ రామ జపం చేస్తే నువ్వు ఆ సీత జపం చేసావు. ఇప్పుడు ఏమైందిరా? ఈ జన్మలో నీకు సీతమహాలక్ష్మి దక్కదు పో. బాధి పోరా అంతే. సీతామహాలక్ష్మి ఎవరిని ప్రేమించట్లేదని చెప్పింది కానీ నన్ను మాత్రమే ప్రేమించట్లేదని చెప్పలేదుగా. ఒకవేళ ఎవరిని ప్రేమిస్తే అప్పుడు నేను బాధపడాలి. వాళ్ళిద్దరు ఎలా విడదీయాలని టెన్షన్ పడాలి. ఇప్పుడు నాకు రెండు లేవే. భూగర్భ జలాలు అడుగొట్టుకుపోయినట్టు నా ప్రేమ అడుగొట్టుకుపోయిందిరా. బోరుబా వేసి బయటికి ఓరు దుర్మార్గుడా ఏంటి ఇప్పుడు అమ్మాయిని ఇంప్రెస్ చేసేసి లవ్ చేసేసి పెళ్లి చేసేసుకుందామనే. భలే కనిపించరా. ఏంట్రా కనిపెట్టిదే? ఒక అమ్మాయి లవ్ చేయాలంటే కళ్ళు కళ్ళు కలాలి, హాట్ హాట్ కలాలి, అన్నిటికంటే ముందు టేస్ట్లు కలాలరా. కలిసేగా ఏంటి కలిసా? సీతామహాలక్ష్మి కూడా నాలుగే పెట్టమాసం అంటే భలే ఇష్టం అనుకుంటా. పెళ్ళయ్యాక మా ఇంట్లో రోజు నాన్ వెజ్, నో వెజ్. పాప స్వేచ్ఛగా బతకాల్సిన వాటిని ఎలా బంధించారో చూడవే. మనం వాటికి స్వేచ్ఛను కలిగిద్దాం. చుచ్చు పెట్ట బుజ్జి. హే, నీకు పెట్టలంటే ఇష్టమా? చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. చూసావా మన ఇద్దరు టేస్ట్ అలా కలిసి. ఎంత? 300 అండి. మేము అడిగింది మొత్తం కాదురా, ఒక్కటే. నేను చెప్పేది మొత్తానికి కాదండి, ఒక్కదానికే. ఎప్పుడు పెట్టలుగునే నాకే పెట్టలు చెప్తావంట నువ్వు. ఏంటి నువ్వెప్పుడు పిట్టల్ని కొంటావా? ఈ ఊర్లో దొరకపోతే పక్కూరికెళ్ళి మరీ కొనేస్తాడు. వీడి గురించి మీకు తెలీదు. చాలే ఆపరా నువ్వు మరిని. ఇగో ఫైనల్ గా పెట్టక 150 ఇస్తా. తీసుకోండి బాబు. ఎన్ని కావాలి? మొత్తం కావాలి. ఇది నాకు. వీళ్ళు బతుకున్నట్లే సఫరించి ఎలాగున్నారా? ఒకరి ప్రపంచంలో నువ్వు బ్రతకడం బానిసత్వం, నీ ప్రపంచంలో నువ్వు బ్రతకడం స్వేచ్ఛ ప్రపంచం. యారా పెట్టల్ని దాని రెట్టల్ని తినే నీకు ఆ అమ్మాయికి ఏమైనా సెట్ అవుతురా? మెహర్బాన్ కదర్ దాన్ బెనుబుల మెహమాన్. పావుల్ని పుట్లల్లో చూస్తుంటారు, చెత్త కుప్పల్లో చూస్తుంటారు, లేకపోతే డిస్కవరీ ఛానల్స్ లో చూస్తుంటారు. నాగ పాముతో నచ్చి చేయిస్తా, కట్ల పాముతో కరాటే చేయిస్తా, ఎర్రి పాముతో జంపింగ్లు చేయిస్తాడు స్నేక్ రాజా. అబ్బో, మంచి మంచి ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెట్టుకోండి, లేకపోతే ఫ్రేమ్ లో కట్టించి ఇంట్లో పెట్టుకోండి. నాగరాజా పో. 1 సెల్ఫీ ప్లీజ్. రాజా ఒకరి ప్రపంచంలో నువ్వు బ్రతకడం బానిసత్వం, నీ ప్రపంచంలో నువ్వు బ్రతకడం స్వేచ్ఛ ప్రపంచం. బాబోయ్, ఆపరా 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 బ్లూటు. అమ్మో తీయరా బుట్ట, వదలరా బయటికి. నీకు నోరుందని నోరులేని వాళ్ళతో ఆటలాడుకుంటావరా? ఇంకెన్నాళ్ళు మనుషులకి పావులకి మధ్య పగలు ప్రతీకారాలు. ఈ రోజుతో దీనికి చర్మగీతం పాడాల్సిందే. పావులు ఉండాల్సింది బుట్టల్లో కాదురా, పొట్టల్లో. అవును. ఒకరి ప్రపంచంలో నువ్వు బ్రతకడం బానిసత్వం, నీ ప్రపంచంలో నువ్వు బ్రతకడం స్వేచ్ఛా ప్రపంచం. హలో, నీకేంటే చెప్పడానికి చెప్పాలా? ఒకరి ప్రపంచంలో నువ్వు బ్రతకడం బానిసత్వం, నీ ప్రపంచంలో నువ్వు బ్రతకడం కోరలు కూడా తెలియదు, కాటేస్తే పోతావు. నాగరాజా నాగరాజా, ఇగో నాగరాజా, నువ్వు నన్ను వదిలేస్తే నీ పుట్టలో లీటర్ పాలు పోస్తాను. నాగరాజా నాగరాజా
నాగరాజా నాగరాజా నన్ను వదిలేస్తే నీ పుట్లో నువ్వు గుడ్లే వేస్తాను. నాగరాజా వాడు ఒట్టి ఎదవా నువ్వు నన్ను వదిలేస్తే నేను నీ పుట్ట చుట్టూ 1001 ప్రదక్షిణాలు చేస్తానే. నాగరాజా నీకు తెలుసు కదా నాగరాజా, అది ఒక్కసారి తిరిగి 1000 సార్లు నాకు తిప్పిస్తుంది. నీకు తెలుసు కదా నాగరాజా. ఓరి నీ సత్యనారాయణ. ఎదవ నాయాల. పొడితే మా పేడ ఎరగడైపోద్ది. నమస్తే సార్. ఊర్లో వాళ్ళకి స్వైన్ ఫ్లూ లాంటివి రాకుండా ముందు జాగ్రత్తగా మెడిసిన్స్, మాస్కులు పంచుదాం అనుకుంటున్నాము. హెల్ప్ కోసం స్టూడెంట్స్ ని తీసుకెళ్దామని మీ పర్మిషన్ కోసం వచ్చాను. చనిపోయిన వాళ్ళని ఎలాగూ బతికించలేం కదమ్మా. బతికున్నప్పుడే కాస్త జాగ్రత్తలు చెప్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. గో హెడ్. థ్యాంక్ యూ సార్. సార్ ఏమైందమ్మా? ఇవ్వండి. పిల్లలు ఆడుకునే చోటు ఈ వెధపాలేంట్రా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నా? బళ్ళో బాగుపడాలి, బార్లో తాగిపడాలి. అర్జెంట్ గా లొకేషన్ షిఫ్ట్ చేయండి రా. ఏంట్రా ఆగరా? పిల్లాడు ఫిగర్లను చూడగానే ప్రాస బాగా మాట్లాడుతున్నాడు. రాసే కాదురా, పంచి కూడా గట్టి కొడతా. ఒరే దీని బట్టి నీకేం అర్థమైందిరా? బళ్ళు బాగుపడాలి, బార్లో తాగిపడాలి. ఇంటెలిజెంట్ బాయ్. పోనా ఈ స్కూల్లో చదువుకున్న ఎందరో గొప్ప గొప్ప వాళ్ళయ్యారు, కానీ ఒక్కడు ఉపయోగపడలేదు. అసలు ఎందుకో పనికిరావనుకున్న నువ్వు మాత్రం ఈ స్కూల్ కి బాగా ఉపయోగపడ్డావరా. పోగడగండి మాస్టర్, సిగ్గేస్తుంది. ఏదో ఉడతా బత్తి సాయం. అరే రే 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 ఆగరా, ఆగు. ఎందుకు తొందర? సూపర్ రామ్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఈ వీక్ మాతో క్యాంపెయిన్ చేస్తావా? తప్పకుండా. థ్యాంక్ యూ. ఈడు మాలోడు కదరా బాబు, అనుకున్నాడు పడేసాడు. బాను సూపర్ బా. సూపరా. ఏంట్రా నువ్వు నాకు చెల్ల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అవునరా, నేను నీ చెల్లి ప్రేమించుకున్నా. నీకేమైనా డౌట్ ఉంటే వెళ్ళి నేను అడుక్కో. ఓ ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నానా? అలానే నీకు చెప్పానా? ఏదో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కదా అని చనువుగా ఉంటే అది లవ్ అయిపోతుందా? మాట్లాడితే ప్రేమ, షేకింగ్ ఇస్తే ప్రేమ, హక్ చేసుకుంటే ప్రేమ అనుకునే నీకేం తెలుస్తుందిరా ప్రేమ గురించి? చూడు, చిన్నప్పుడు తిన్న చాక్లెట్ అంటేనే నాకు ఇప్పుడు ఇష్టం ఉండదు. అలాంటిది నిన్నెలా ప్రేమిస్తాననుకున్నావురా? పదన్నయ్య. ఎంత ప్రేమించాను రా దాన్ని. నేను దాని గుండెల్లో గుడి కడితే అది నా గుండెల మీద తన్నేసింది కదరా.
నాకు ప్రేమించడం రాదా? ఎవరు చెప్పాడు? నాకు ప్రేమించడం రాదా? నాకు చిన్నప్పటి నుంచి నేను ప్రేమించడం తప్ప ఇంకే పనైనా చేశాను రా నేను. ఆడపిల్ల ఇంటి పరువురా, దాన్ని గడప దాటనివ్వకుండా చూడరా అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓ మంచి సంబంధం చూసి దాని మెళ్ళో ఆ 3 ముళ్ళు పడేలాగా చూడు. నువ్వు చెప్పింది నిజమేనే. ఆడెవడో రోడ్డు మీద పోయేవాడు గుర్తు చేస్తే గానీ నా కూతురు పెళ్లిడికి వచ్చిన విషయం నాకు తెలియలేదు. దీనికి నెల తిరగకుండా పెళ్లి చేసేస్తాను. ఏంటి నాన్న అందరూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? వాడెవడో వెంట పడితే అది నా తప్ప? నువ్వు వాడింట పడ్డా వాడు నీ ఎంట పడ్డా పోయేది మా పరువేనే. ఇదిగో బా, జరిగేదేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించకుండా నా మాటిని ఆమెను మర్చిపో. అయ్యా సొల్యూషన్ చెప్పరా అంటే చిన్నప్పుడు చదువుకుని సముద్రం చెప్తా ఉంటారా బేవర్ చదవా. హలో 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 కూర్చోమ్మా. నేను ముందే చెప్పాను కదరా నీకు, అమ్మాయిలు అద్దానికి ఇచ్చే వాల్యూ అబ్బాయిలకి ఇవ్వర్రా. అమ్మాయిలకి హ్యాండ్ ఇవ్వడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం రెండు ఒకటేరా. చిన్నప్పుడు లవ్ అన్నావు, స్వీట్ లవ్ అన్నావు. ఏం జరిగింది నీకు చెప్పుకోవడానికి ఈ మ్యాటరు, చేతిలో ఈ క్వార్టరు. కేవలం అది నీ వల్లే పరిచయం ఉందని నాలుగు వదిలేశాను రా. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది, నీ వల్లే నా జీవితం పోయింది. హైదరాబాద్ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఫోన్ చేసి దీన్ని చూసుకోవడానికి రమ్మని చెప్పు. నేను ఇంతగా చెప్తున్నా మీరు వినకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. సీత, అయ్యో సీత. ఏంటే బెదిరిస్తున్నావా? నువ్వేం చేసుకున్నా సరే నీకు పెళ్లి చేయటం ఫిక్స్. పదరా. వదలమ్మా, మీరు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయలేదో కోసుకుని చచ్చిపోతా. చావు. ఏమైనా నీకు? ప్రేమలో ఫెయిల్ అయ్యి దేవదాసులు బతకడం నా వల్ల కాదు. నేను చచ్చిపోతా. చెప్తే వినవేంటి? చచ్చిపోతా. పెళ్లి చేసుకోవేంటి? చచ్చిపోతానంటున్నావు. చచ్చిపోతే అప్పుడు చేయవే నా శవానికి పెళ్లి. నేను చచ్చిపోతా.